నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అహోబిలం తలనీలాల వివాదంపై భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నట్లుగా సిచ్యువేషన్ మారిపోయింది. భూమా గంగుల కుటుంబాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆరోపణలు నిరూపించాలని అఖిలప్రియ సవాల్ చేస్తున్నారు. అహోబిలంలో చర్చకు రావాలని కోరారు అఖిలప్రియ. ఆరోపణలు రుజువైతే రాజీనామా చేస్తానంటున్నారు. ఇప్పటికీ అహోబిలం చేరుకున్నారు అఖిలప్రియ. అయితే అహోబిలంలో గంగుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అఖిలప్రియ. నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. అహోబిలం తలనీలాల వివాదంపై భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల బ్రిజేంద్రరెడ్డి అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. భూమా గంగుల కుటుంబాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఆరోపణలు నిరూపించాలి అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. అహోబిలంలో చర్చకు రావాలన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే రాజీనామా కూడా చేస్తానన్నారు అఖిలప్రియ. ప్రస్తుతం అహోబిలంలో గంగుల కోసం ఎదురు చూస్తున్నారు అఖిలప్రియ. తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం చెప్పినట్లుగానే అహోబిలం చేరుకున్నారు. అహోబిలంలోని గెస్ట్ హౌస్ దగ్గర ఆమె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత గంగుల బ్రిజేంద్రారెడ్డి అలియాస్ నాని కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. తనపై ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఏంటంటే అహోబిలంలోని తలనీలాల విషయంలో భూమా అఖిలప్రియకు కమిషన్లు అందుతున్నాయి. కమిషన్లు అందనందుకే ఆమె తలనీలాల టెండర్లను అడ్డుకున్నారు. తలనీలాలను తరలించకుండా అడ్డుకుంటున్నారు అని నాని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆధారాలు చూపించాలి, తనతో డిబేట్ కి రావాలని ఆమె ఈ మధ్యాహ్నం సవాల్ విసిరారు. అహోబిలంలో ఈ డిబేట్ ఉంటుంది, అక్కడికి రమ్మని సవాల్ చేశారు. అయితే అతను ఇంకా ఇప్పటికి కూడా నాకున్న సమాచారం ప్రకారం అతను ఇంకా ఆళ్లగడ్డలోనే ఆయన ఇంటిలోనే ఉంటున్నారు. ఒకవేళ గంగుల నాని అహోబిలం రాని పక్షంలో అఖిలప్రియనే గంగుల నాని ఇంటికి వెళ్లే అవకాశం ఉందని చెప్పి ఆమె వర్గీయులు చెప్తున్నారు. బహుశా కాసేపట్లోనే ఆమె ఆళ్లగడ్డ తిరిగి బయలుదేరే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగిరెడ్డి.